హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. మనకు టీఎస్ లా సెట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. 3 ఇయర్స్ అండ్ 5 ఇయర్స్ లా కోర్సుకు సంబంధించి ఎగ్జామ్ ఫీజు, టెస్ట్ ప్యాటర్న్, సిలబస్ పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. మీకు టీఎస్ లా సెట్ గురించి పూర్తి వివరాలు అయితే మీకు తెలవడం జరుగుతుంది. సో మనకు ప్రధానంగా చూసుకుంటే మనకు అప్లికేషన్ ఫీజు వచ్చి 3 ఇయర్స్కైనా 5 ఇయర్స్కైనా బోత్ సెక్టార్కి మనకు 900 రూపీస్ ఫీ అయితే పెట్టడం జరిగింది. ఇందులో మనకు ఎస్సీ, ఎస్టీ అండ్ పిహెచ్ కేటగిరీ వాళ్ళకైతే 600 రూపీస్ ఎగ్జామ్ ఫీజు అయితే పెట్టడం జరిగింది. సో జనరల్ కేటగిరీ అండ్ ఓబీసీ వాళ్ళకి మాత్రం 900 రూపీస్, ఎస్సీ, ఎస్టీ అండ్ పిహెచ్ కేటగిరీ వాళ్ళకైతే 600 రూపీస్ ఎగ్జామ్ ఫీజు పే చేసుకోవాలి. మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రం మార్చి 1 నుంచి స్టార్ట్ అవుతుంది. మనకు లాస్ట్ డేట్ వచ్చి వితౌట్ లేట్ ఫీ తోటి ఏప్రిల్ 15 వరకు పే చేసుకోవచ్చు. మనకు లేట్ ఫీ తోటి కూడా కొన్ని డేట్లు అయితే అవకాశం ఉంది. అభ్యర్థులు అయితే ఈ ఏప్రిల్ 15 లోపు పే చేసుకునే ప్రయత్నం చేయండి. మనకు ఏప్రిల్ 25 వరకు అయితే 500 రూపీస్ లేట్ ఫీ తోటి అవకాశం ఉంది. అదేవిధంగా మే 5 వరకు 1000 రూపీస్ పేమెంట్ తోటి అవకాశం ఉంది. మనకు మే 15 వరకు అయితే 2000 రూపీస్ లేట్ ఫీ తోటి అవకాశం ఉంది. మే 25 వరకు 4000 లేట్ ఫీ తోటి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు అయితే మే 25 వరకు 4000 రూపీస్ లేట్ ఫైన్ తోటి మనకు టీఎస్ లా సెట్ అయితే 3 ఇయర్స్ కానీ 5 ఇయర్స్ కానీ అప్లై చేసుకోవచ్చు. సో మీరైతే ఇంత అమౌంట్ నోటిఫికేషన్కు స్పెండ్ చేయకుండా మనకు ఏప్రిల్ 15 లోపు పే చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా మనకు ఎగ్జామ్ డేట్ చూసుకుంటే 3 ఇయర్స్ లా సెట్కి సంబంధించి జూన్ 3న కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకు మార్నింగ్ 10:30 AM టు 12 వరకు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే మనకు 1.5 అవర్ ఉంటుంది. మనకు 90 మినిట్స్ అయితే ఎగ్జామ్ ఉంటుంది. అదేవిధంగా 5 ఇయర్స్ లాకి సంబంధించి జూన్ 3 మనకు ఆఫ్టర్నూన్ సెషన్లో 2:30 PM నుంచి 4 PM వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది కూడా మనకు 90 మినిట్స్ ఉంటుంది. అదేవిధంగా హాల్ టికెట్ కానీ ర్యాంక్ కార్డు కానీ మనం ఫర్దర్గా డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం laset.tschE.ac.in ఈ అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. సో మనకు ఉస్మానియా యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది కానీ చెప్పి మనకు ఓయూ అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉండవు. ఈ విషయాలు అయితే అభ్యర్థులు దృష్టిలో పెట్టుకోండి. laset.tschE.ac.in ఈ అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే మనకు హాల్ టికెట్ కానీ ర్యాంక్ కార్డు కానీ అందుబాటులో ఉంటాయి. ఫర్దర్గా మనకు ఏదైనా ప్రాబ్లం వచ్చుంటే మాత్రం మనకి ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. 7396114993 నెంబర్కి అయితే కాల్ చేసి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మాత్రం కాల్ చేసి కనుక్కోవచ్చు. ఇది మనకు టీఎస్ లా సెట్కు సంబంధించి అఫీషియల్ ఫోన్ నెంబరు. ఎవరైతే బేసిక్ క్వాలిఫికేషన్ లేకుండా ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ కానీ లేదంటే గ్రాడ్యుయేషన్ కానీ గ్రాడ్యుయేషన్కి ఈక్వలెంట్ కానీ ఎవరైతే ఓపెన్లో చేసి ఉంటారో వారికైతే లా సెట్కు అవకాశం లేదు. మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు మాత్రం పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఫోటో మాత్రం మనం క్లారిటీగా దిగిన ఫోటోని అప్లోడ్ చేయండి. సెల్ఫీ ఫోటో లాంటివి మాత్రం అప్లోడ్ చేయొద్దు. అదేవిధంగా మనకు ఫర్దర్గా మోడిఫికేషన్కి అయితే కొన్ని అవకాశం ఉంటుంది. సో అందులో అయితే క్యాస్ట్ కానీ కమ్యూనిటీ కానీ కేటగిరీకి సంబంధించి మనకైతే మోడిఫికేషన్కి అవకాశం ఇవ్వడం జరగదు అంటూ మనకు స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది. అభ్యర్థులు అయితే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. మనకు మీడియం ఆఫ్ ఎంట్రన్స్ చూసుకుంటే మనకు ఇంగ్లీషు అండ్ తెలుగులో ఉంటుంది. అదేవిధంగా ఇంగ్లీష్ అండ్ ఉర్దూ మనకు ఏ లాంగ్వేజ్ కావాలనుకుంటే ఆ లాంగ్వేజ్ సంబంధించి ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవచ్చు ఆన్లైన్ ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు. ఇందులో ప్రధానంగా మనకు టీఎస్ లా సెట్కి సంబంధించి క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసుకుంటే మాత్రం మనకు ఓవరాల్గా 35% మార్క్స్ వచ్చి ఉండాలి. అంటే మనకి 120 మార్క్స్ పేపర్ ఉంటుంది కాబట్టి మనకు 42 మార్క్స్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అప్పుడు మాత్రమే మనకు ర్యాంకు కేటాయించడం జరుగుతుంది. సో ఈ 35% మార్క్స్ రాకపోతే మాత్రం మనకు ర్యాంక్ అయితే కేటాయించడం జరగదు. ఇందులో ప్రధానంగా షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ వరకు అయితే మనకు మినిమం క్వాలిఫైయింగ్ పర్సెంటేజ్ మార్క్స్ అయితే లేవు. సో వారికి ఎంత వచ్చినా నో ప్రాబ్లం, వాళ్ళకైతే ర్యాంక్ అయితే కేటాయించడం జరుగుతుంది. సో మిగిలిన వాళ్ళకైతే ఖచ్చితంగా 35% స్కోర్ అయితే చేసి ఉండాలి. మనకు ఎస్సీ అండ్ ఎస్టీ వరకు అయితే నో మినిమం క్వాలిఫైయింగ్ పర్సెంటేజ్ అని చెప్పి మనకు మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా సో ర్యాంకింగ్ తీసేటప్పుడు ఓవరాల్గా సేమ్ మార్క్స్ వచ్చినప్పుడు మాత్రం పార్ట్ సి సెక్షన్లో ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వస్తాయో వారికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పార్ట్ సిలో కూడా సేమ్ వచ్చినప్పుడు పార్ట్ బిని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. సో మనకు పార్ట్ బిలో కూడా సేమ్ వచ్చినప్పుడు మనకు సీనియారిటీ ప్రకారం ఏజ్ ఎవరికి ఎక్కువ ఉంటుందో వారికైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అంటూ ఇవ్వడం జరిగింది. టీఎస్ లా సెట్ 3 ఇయర్స్ 5 ఇయర్స్ కోర్సుకు సంబంధించి ర్యాంక్ కార్డ్ అయితే ఓన్లీ 2024 అండ్ 25కి మాత్రమే ఎలిజిబిలిటీ ఇవ్వడం జరుగుతుంది.
సో మనకు 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. సో మనకు 24, 25 అకాడమిక్ ఇయర్కి మాత్రమే పనిచేస్తుంది. సో మనకు గేట్ లాగా 2 ఇయర్స్ 3 ఇయర్స్ వ్యాలిడిటీ అయితే ఉండదు. సో మనకు టెస్ట్ ప్యాటర్న్ చూసుకుంటే మనకైతే 3 పార్ట్స్గా అయితే విభజించడం జరిగింది మనకు క్వశ్చన్ పేపర్ని. ఇందులో మనకు టోటల్గా 120 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. మనకు డ్యూరేషన్ వచ్చి 90 మినిట్స్ ఉంటుంది. మనకు మ్యాక్సిమం మార్క్స్ 120 మార్క్స్, అంటే ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మనకు టైం తక్కువగా ఉంటుంది, క్వశ్చన్స్ మాత్రం ఎక్కువగా ఉన్నాయి. సో అభ్యర్థి ఈ విషయాన్ని అయితే దృష్టిలో పెట్టుకొని మనకు 90 మినిట్స్లో 120 క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఈ 120 క్వశ్చన్స్ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో మనకు పార్ట్ ఏ నుంచి 30 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. మనకు 30 మార్క్స్ ఉంటాయి. ఇందులో సిలబస్ చూసుకుంటే జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి రావడం జరుగుతుంది. మనకు పార్ట్ బికి సంబంధించి చూసుకుంటే 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ ఉంటుంది. మనకి ఇందులో పూర్తిగా కరెంట్ అఫైర్ నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అదేవిధంగా పార్ట్ సికి సంబంధించి చూసుకుంటే 60 క్వశ్చన్స్ 60 మార్క్స్ ఉంటుంది. మనకి ఇందులో అప్టిట్యూడ్ ఫర్ ది స్టడీ ఆఫ్ లాకు సంబంధించిన క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ప్రధానంగా మనం చూసుకుంటే పాలిటీకి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఇందులో ఉంటాయి. వీటితో పాటు లాకు సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అయితే ఎక్స్ట్రా రావడం జరుగుతుంది. స్పెసిఫిక్గా లాక్ సెక్షన్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. అభ్యర్థులు ఈ విషయాన్ని అయితే దృష్టిలో పెట్టుకోండి. ఇది మనకు టెస్ట్ ప్యాటర్న్ మరియు సిలబస్ సంబంధించి వివరాలు. 5 ఇయర్స్ లాక్ మాత్రం ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఇవ్వడం జరుగుతుంది. మనకు 3 ఇయర్స్ లాక్ సంబంధించి చూసుకుంటే డిగ్రీ ఈక్వలెంట్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. 3 ఇయర్స్ లాకి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. 5 ఇయర్స్ లాకి మాత్రం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ సరిపోతుంది. ఇందులో మనకి నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు. మనకు 120 క్వశ్చన్స్కి 120 క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేసుకోవచ్చు. నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి అభ్యర్థులు అయితే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో 120కి 120 కేర్ఫుల్గా ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. ఇది మనకు లాస్ట్ సెట్కి సంబంధించి కొంత ఇన్ఫర్మేషను. మీకు ఇందులో కనుక మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు దానిపైన ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మీకు ఏదైనా సలహా కానీ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న వారు కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు దీనిపైన వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇదే విధంగా మన ఛానల్లో అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే రావడం జరుగుతుంది. వీటితో పాటు ప్రతిరోజు మార్నింగ్ అయితే విద్యా ఉద్యోగ సమాచారం అయితే మన ఛానల్లో అందుబాటులో ఉంటుంది. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.